How lightning occurs, how calculators, mobile phones, computers, etc. works. What is the principle behind working of audio speakers? How wireless communication works. How we are able to prove that matter has many subatomic particles. How motors and dynamos working. What is the physics behind them? This is possible due to the fact electricity, magnetism, and electronics. My name is Ravikumar and I am your physics faculty for the paper Electricity, Magnetism, and Electronics. So, in this present lecture, I will introduce the syllabus for Electricity, Magnetism, and Electronics paper, that is paper 5. So, let's see what is in the lecture. So, for Unit 1, we have 2 lessons. Actually, I want to continue this lecture in bilingual, that is in Telugu and English, so that you can grasp the concept easily. So let's see here for Unit 1, you have 2 lessons. First one, electric field intensity and potentials, and second one, dielectrics. So ఫస్ట్ థింగ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ ఈ లెసన్లో మనకి ఫాలోయింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సపోజ్ మనకి ఇక్కడ ఒక ఛార్జ్ ఉందనుకుందాం, పాజిటివ్ క్యూ ఛార్జ్ ఉందనుకుందాం. సో ఈ ఛార్జ్ ప్లేస్లో ఇంకొక నేను పాజిటివ్ ఛార్జ్ ఏదైనా తీసుకొచ్చాను అనుకుంటే, అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ క్యూ అనేది ఈ ఛార్జ్ పైన, ఈ పాజిటివ్ ఛార్జ్ పైన కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. అది కూడా రిపల్సివ్ ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది అని మనకు తెలుసు. సో డ్యూ టు దట్ ఫోర్స్ దిస్ ఛార్జ్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ద positive charge q. So how this is possible, how this is this force, this charge q is repelling this charge? This is due to the fact the positive charge q has some field, some force influencing on this charge due to some field. That field will contain to some certain region only. So if this charge is placed in this region, then only the force will act on the charge. సో ఇక్కడ ఏదైనా ఒక ఛార్జ్ తీసుకుంటే ఆ ఛార్జ్ చుట్టూ కొంత రీజియన్ ఉంటుంది. ఆ రీజియన్లో ఏదైనా ఒక పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ తీసుకొస్తే ఈ ఛార్జ్ అనేది ఈ ఛార్జ్ పైన ఫోర్స్ని అప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఛార్జ్ పైన ఈ ఛార్జ్ అనేది ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుంది? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ ఛార్జ్, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టెస్ట్ ఛార్జ్ Q due to positive charge Q, capital Q, is measured using the quantity electric field intensity. So electric field intensity can be defined as the force acting on your test charge Q, the force acting on your charge per it is the force acting on a unit charge. So here Q equal to 1 unit, then the electric field intensity is the charge acting on it. Okay, so electric field intensity is defined as the force acting on
ఏ టెస్ట్ ఛార్జ్. ఒక టెస్ట్ ఛార్జ్ పైన దిస్ ఈజ్ యూనిట్ ఛార్జ్. ఒక యూనిట్ ఛార్జ్ పైన ఒక ఛార్జ్ Q అనేది ఎంత ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది, అప్లై చేస్తుంది. దట్ ఈస్ డిఫైన్డ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో నెక్స్ట్ వన్ పొటెన్షియల్. పొటెన్షియల్ ఈజ్ ది వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఒక ఛార్జ్ని పొజిషన్లో ప్లేస్ చేయాలంటే, సపోజ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే, ఈ ఛార్జ్ అనేది దీన్ని రిపెల్ చేస్తుంది. అలా రిపెల్ చేయకుండా ఈ ఛార్జ్ని ఇక్కడ నేను ఫిక్స్గా ఉంచాలంటే కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫైనైట్ రీజన్ నుంచి నేను ఈ ఛార్జ్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్డ్గా ప్లేస్ చేయాల్సి వస్తుంది. అలా చేయడానికి W వర్క్ తీసుకుంటే అప్పుడు పొటెన్షియల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ per unit charge. So this is electric potential. Okay, so electric potential is, it is the work done on a charge, on a unit charge, in order to place it from infinity to some certain location in the field. So ఈ electric field intensity potential అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఒక ఛార్జ్ తీసుకుంటే, ఈ పాజిటివ్ ఛార్జ్ Q తీసుకుంటే, ఈ ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అప్లై చేస్తుంది అనే దాన్ని మనం కూలుంబ్స్ లాను ఉపయోగించి, కూలుంబ్స్ లా యూస్ చేస్తూ మనం దాన్ని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. Fr ఈక్వల్ టు 1/4πε0 Q ఇంటూ Q/r². ఇక్కడ మనం దీన్ని వెక్టర్గా డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ ఛార్జ్ పై యాక్ట్ చేస్తున్న ఫోర్స్ కూడా ఈ 2 లైన్స్ని జాయిన్ చేసే డైరెక్షన్లో ఉంటుంది. సో నేను ఈ డిస్టెన్స్ని ఆర్గా తీసుకుంటే, మ్యాగ్నిట్యూడ్ ఆర్గా తీసుకుంటే, డైరెక్షన్ని ఆర్ క్యాప్గా ఇండికేట్ చేస్తే, మనం ఇక్కడ ఈ ఫోర్స్ కూడా ఆర్ క్యాప్ డైరెక్షన్లో మాత్రమే యాక్ట్ చేస్తుంది. So Fr can be written as 1/4πε0 Q into Q/r² into r cap. So this is the force acting on a unit charge Q due to the charge capital Q. So electric field ఏమవుతుంది అప్పుడు? E bar is equal to F bar by the charge. So this is equal to 1/4πε0 Q/r² into r cap. This is the electric field. ఇక్కడ ఒక ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. సో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ వల్ల, సపోజ్ ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్లో మనకు వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దిస్ వన్. ఒకవేళ 2 ఛార్జెస్ తీసుకుంటే దిస్ ఇస్ Q1, దిస్ ఇస్ Q2. ఇలా తీసుకుంటే ఒక పర్టికులర్ పొజిషన్, ఈ పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే ఫస్ట్ ఒక ఛార్జ్ వల్ల, Q1 ఛార్జ్ వల్ల ఈ పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే Q2 వల్ల ఇదే పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్ తీసుకుంటే E బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ వస్తుంది. సో ఈ విధంగా డిస్క్రీట్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అంటే కంటిన్యూస్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కంటిన్యూస్ ఛార్జెస్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపాసిబుల్. సో అలాంటి సందర్భంలో రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే we use Gauss law. Gauss law is used for finding electric field due to continuous charges as well as discrete charges also. So
దీన్ని ఏ విధంగా గాస్ లాని ప్రూవ్ చేస్తూ ఈ గాస్ లాని ఉపయోగిస్తూ మనం కొన్ని రకాల సపోజ్ ఇక్కడ యూనిఫార్మ్లీ చార్జ్డ్ స్పియర్ సపోజ్ ఇక్కడ ఒక చార్జ్డ్ స్పియర్ తీసుకున్నాను. ఈ చార్జ్డ్ స్పియర్ పైన క్యూ చార్జ్ అనేది ఇండ్యూస్ అయింది. టోటల్ చార్జ్ క్యూ ఉందనుకుంటే ఈ చార్జ్డ్ స్పియర్ వల్ల మనకు అవుట్ సైడ్ అలాగే ఇన్సైడ్ అండ్ ఆన్ ఈ 3 రీజియన్స్లో మనకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ గాస్ లా. గాస్ లా is defined as integral E bar dot ds bar is equal to q by epsilon naught, where q is the total charge enclosed. అంటే మొత్తం ఎంత ఛార్జ్ ఉంది ఒక గాసియన్ సర్ఫేస్ తీసుకుంటే, గాసియన్ సర్ఫేస్ అంటే వర్చువల్ సర్ఫేస్ ఇట్ మే బి ఏ స్పియర్ అవ్వచ్చు, లేదంటే సిలిండర్ అవ్వచ్చు, లేదంటే డిస్క్. ఈ సర్ఫేసెస్ని గాసియన్ సర్ఫేస్ అంటాం. సపోజ్ ఈ పొజిషన్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పొజిషన్లో నేను ఒక గాసియన్ సర్ఫేస్ కన్సిడర్ చేసుకుంటూ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ దిస్ గాస్ లా. Here Q is the charge enclosed within the Gaussian surface. So epsilon naught is the dielectric constant for this free space, whatever the medium it is. Okay. So అలాగే ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ చార్జ్, ఇన్ఫైనైట్ షీట్ తీసుకున్నాను, దీనిపైన సమ్ చార్జ్ ఉంది. ఈ చార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ద యూనిట్ చార్జ్. సో దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూస్తాము. అలాగే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఒక సర్ఫేస్ తీసుకున్నాను. ఈ సర్ఫేస్ పైన అన్ని ప్లేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ చార్జ్ తీసుకున్నాను. ఈ క్యూ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, చుట్టుపక్కల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో నేను ఒక పర్టికులర్ లొకేషన్లో టెస్ట్ ఛార్జ్ అనేది తీసుకురావాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. అలా చేయాలంటే నాకు ఇక్కడ పొటెన్షియల్ యూ ఉందనుకుంటే సో ఇంకో పొజిషన్ తీసుకున్నాను, ఇక్కడ కూడా పొటెన్షియల్ యూఏ ఉంది. ఇంకో పొజిషన్ తీసుకున్నాను, ఈ పొజిషన్కి ఆ ఛార్జ్ని తీసుకురావాలన్నా క్యూ ఛార్జ్ని తీసుకురావాలన్నా మనకు ఈ పొజిషన్కి టెస్ట్ ఛార్జ్ తీసుకురావాలన్నా మనకు యూ పొటెన్షియల్ తీసుకుంటే అప్పుడు ఏంటి ఈ కంప్లీట్ ఈ రీజియన్ ఏదైతే ఉందో, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో అన్నిటికీ ఒకే పొటెన్షియల్ తీసుకుంటుంది. సో సచ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ సేమ్ పొటెన్షియల్. ఓకే, డీటెయిల్గా ఇవి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వస్తే పాయింట్ ఛార్జ్ వల్ల మనకి పొటెన్షియల్ ఎంత వస్తుంది, అలాగే చార్జ్డ్ స్పెరికల్ షెల్, అలాగే యూనిఫార్మ్లీ చార్జ్డ్ స్పియర్. ఓకే, ఇక్కడ స్పెరికల్ షెల్ అంటే it is like ball, it is like a ball. Inside within this region there is nothing, it is halo. Okay, here uniformly charged sphere means we can it is a bulk one. Okay, so in the first lesson we will see electric field intensities and potentials only. Okay, in the next lesson, that is dielectrics, we will see the following topics. మనకి following topics ఉన్నాయి, ఇవి ఏంటో ఒకసారి చూద్దాం. సో సెకండ్ లెసన్లో డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం.
dielectric is a material whose net charge is 0. So it is a neutral one. But when we place a dielectric in some external electric field, and ikkada some electric field ni apply chesanu, some electric field ni apply chesanu. నెగిటివ్. ఇక్కడ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు మనకు ఈ 2 మెటల్ ప్లేట్స్ తీసుకున్నాను. ఈ మెటల్ ప్లేట్స్కి నేను సమ్ వోల్టేజ్ కనెక్ట్ చేశాను. వోల్టేజ్ ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ని టెర్మినల్ కనెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసినప్పుడు వీ నో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇండ్యూస్డ్. సో ఈ రీజన్లో నేను ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేస్తే, యాక్చువల్లీ డైఎలక్ట్రిక్ అనేది న్యూట్రల్ సబ్స్టెన్స్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఏమవుతుందంటే, డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది చార్జెస్ విత్ ఇన్ దిస్ డైఎలక్ట్రిక్ విల్ సెపరేట్, ఇక్కడ ఇండ్యూస్ అవుతాయి. సో ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్, పాజిటివ్. సో డైఎలక్ట్రిక్ని మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు విత్ ఇన్ దట్ డైఎలక్ట్రిక్ ది చార్జెస్ విల్ బి సెపరేటెడ్. దట్ ఈస్ ది చార్జెస్ విల్ ఇండ్యూస్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఓకే, సో డ్యూ టు దట్ వాట్ విల్ హ్యాపెన్, విత్ ఇన్ ద డైఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇండ్యూస్డ్. ఓకే, సో ఇక్కడ ఈ డైఎలక్ట్రిక్ మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు ఎంత ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనేది, అలాగే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంటర్నల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ దేనిపైన డిపెండ్ అవుతాయి అంటే, ఒక ఫిజికల్ ప్రాపర్టీ పైన డిపెండ్ అవుతుంది. దట్ ఫిజికల్ ప్రాపర్టీ ఈస్ గివెన్ యాజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ ఈ లెసన్లో చూస్తాం. అయితే ఇక్కడ ఒక వర్డ్, ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ నథింగ్ బట్ if two like charges and opposite in nature. సో ఇక్కడ 2 చార్జెస్ని నేను సమ్ డిస్టెన్స్తో సెపరేట్ చేస్తే మనకి ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుందంటే ఒక డైపోల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్. అండ్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ, అలాగే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ d బార్, ఎలక్ట్రిక్ పోలరైజేషన్. ఇక్కడ ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ పోలరైజ్డ్ అనేసి అంటాం. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం కదా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఛార్జెస్ అనేవి సెపరేట్ అయ్యాయి. ఇలా ఛార్జెస్ అనేవి సెపరేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఛార్జెస్ అనేది సెపరేట్ అవ్వడాన్ని పోలరైజ్డ్ అంటాం. పోలరైజ్డ్. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్ ఎలక్ట్రిక్ డైపోల్స్ ఆర్ ప్రెజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మనకు తెలుసు. ఈ డి అంటే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, పోలరైజేషన్ వెక్టర్. సో ఈ 3కి మధ్యలో రిలేషన్స్ ప్రూవ్ చేయడం, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటి, పోలరైజేషన్ అంటే ఏంటి, ఈ డైపోల్ మూమెంటం అంటే ఏంటి, సో ఇవన్నీ మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం. సో అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ససెప్టిబిలిటీ, అలాగే బౌండరీ కండిషన్స్. సపోజ్ ఒక డైఎలక్ట్రిక్ కన్సిడర్ చేసుకున్నాం, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఇన్స్టెంట్ చేసిన తర్వాత
ఈ బౌండరీ దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్స్ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ఈ బౌండరీ కండిషన్స్లో స్టడీ చేస్తాం. ఓకే, ఏంటి ఒక డైఎలక్ట్రిక్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ డైఎలక్ట్రిక్ సర్ఫేస్ దగ్గర నేను ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని ఇన్స్టెంట్ చేసిన తర్వాత ఈ వేవ్ అనేది సమ్ యాంగిల్తో ఇట్ మే బి రిఫ్రాక్టెడ్. సో ఇలా రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్స్లో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్స్లో ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ బౌండరీ కండిషన్స్ యూస్ చేస్తూ స్టడీ చేస్తాం. సో ద నెక్స్ట్ యూనిట్ again we have two lessons. One is electric and magnetic fields and other one is electromagnetic induction. ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సపోజ్ ఇక్కడ ఫస్ట్ చూడండి బయోట్-సవర్ట్స్ లా. ఈ బయోట్-సవర్ట్స్ లా ఏం చెప్తుందంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ కన్సిడర్ చేసుకున్నాను. ఒక వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు డ్యూ టు దట్ కరెంట్ we will have magnetic field. So this magnetic field can be measured using this law, Biot-Savart's law. According to Biot-Savart's law, the magnetic field induced due to a charge carrying element is given by dB bar is equal to I dl sin theta. Okay, according to Biot-Savart's law, dB bar is the magnetic field due to current carrying element. ఓకే, సపోజ్ ఒక కరెంట్ క్యారింగ్ చార్జ్ తీసుకున్నాను, కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ సమ్ ఎలిమెంట్ తీసుకున్నాను, డిఎల్ ఎలిమెంట్. ఓకే, సో డిఎల్ బార్ ఈ విధంగా తీసుకుంటే మనకు ఈ కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ వల్ల ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, డిబి బార్ it is given by dB bar is equal to I dl sin theta by r square. Okay, so Biot-Savart's law యూస్ చేస్తూ మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్ట్రైట్ వైర్, ఇక్కడ ఒక స్ట్రైట్ వైర్ తీసుకున్నాను. లాంగ్ స్ట్రైట్ వైర్ తీసుకుంటే ఈ లాంగ్ స్ట్రైట్ వైర్ వల్ల మనకు ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ తీసుకుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్క్యులర్ లూప్లో ఫామ్ అవుతుంది. దీన్ని మనం రైట్ హ్యాండ్ రూల్ యూస్ చేస్తూ మనం డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చెప్పొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫోల్డింగ్ ఫింగర్స్ అనేవి ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ థంబ్ అనేది ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఒక సర్క్యులర్ కరెంట్ లూప్, ఇక్కడ సర్క్యులర్ కరెంట్ లూప్ తీసుకున్నాను. ఈ సర్క్యులర్ కరెంట్ లూప్లో వలన సపోజ్ ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డెరైవ్ చేస్తాం. అలాగే ఇక్కడ సాలినాయిడ్ అంటే ఏం లేదు, ఒక వైర్ని హెలికల్ షేప్లో తీసుకుంటాం. ఈ మధ్యలో ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్లేస్ చేయలేదంటే the dielectric is free space or air. Okay, so due to that solenoid the magnetic field can be derived. అలాగే లారెంజ్ ఫోర్స్ అంటే ఏంటో చూడండి. లారెంజ్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్
force acting on a charge due to electric and magnetic field. We already know that the electric the force acting on a charge q due to electric field is given by F bar E is equal to Q into E bar. Okay, similar as well as the magnetic force acting on a charge F bar B is equal to Q into VB. ఓకే, QVB. ఇక్కడ ఏంటంటే in order to act magnetic force on a charge, the charge must be moving with some velocity. That means if a charge is in rest, then Fp is equal to 0. So here Lorentz force is equal to Fe plus Fb. Is the force acting on your charge due to electric and magnetic field. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేస్తే I కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ వీఆర్ యూజింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇక్కడ కరెంట్ అనేది మిడిల్ ఫింగర్ ఇండికేట్ చేస్తుంటే ఇక్కడ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే చార్జెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మిడిల్ ఫింగర్ ఇండికేట్ చేస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండెక్స్ ఫింగర్ని ఇండికేట్ చేస్తే the force acting on the charges, the electrons, due to this magnetic field will be in this direction, in the direction of thumb. Okay, so ఇక్కడ ఇంకో విధంగా here we are using right palm rule. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఈ ఫింగర్స్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, అలాగే చార్జెస్ అనేవి థంబ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మన కరెంట్ అనేది ఈ పామ్ అనేది ఏ వైపుగా చూపిస్తుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేస్తూ ఒక అప్లికేషన్ ఏంటంటే హాల్ ఎఫెక్ట్. ఈ హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక కండక్టర్ని తీసుకున్నాను. ఈ కండక్టర్ని నేను కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో కనెక్ట్ చేస్తాను, అంటే ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయ్యేలా అరేంజ్ చేసాం. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ డైరెక్షన్లో అప్లై చేశాను. ఓకే, అలాంటప్పుడు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే, ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అప్లై అవ్వాలంటే సింపుల్గా రైట్ పామ్ రూల్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ రైట్ పామ్ రూల్ని అప్లై చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వి అనేది ఈ డైరెక్షన్లో ఉంది, కాకపోతే ఇక్కడ ఐ బార్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, వెలాసిటీ ఉంటుంది. సో సపోజ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అయితే అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ, అలాగే కరెంట్ అనేది ఎలక్ట్రాన్ వెలాసిటీ అనేది రైట్ వైపుగా ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డైరెక్షన్ కూడా రైట్ వైపుగా తీసుకుంటే ఫోర్స్ అనేది టువర్డ్స్ అస్, అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి
కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. సో ది వెలాసిటీ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సిన ఎలక్ట్రాన్స్ అనేవి మనకు టువర్డ్స్ దిస్ డైరెక్షన్ డిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఎందుకు? ఈ ఎలక్ట్రాన్స్ పైన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై అయింది కాబట్టి. సో అలా అవ్వడం వల్ల కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ సర్ఫేస్ వైపుగా ఇండ్యూస్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అన్ని వైపుగా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ సర్ఫేస్ పైన మనకు ఏమవుతుంది, ఈ సర్ఫేస్ పైన మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ హాల్ వోల్టేజ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం డీటెయిల్స్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సింపుల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని ఫారడేస్ లాని యూజ్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో ఏమవుతుందంటే వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ produces current or EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఈ మ్యాగ్నెట్ని లోపలికి పంపించినప్పుడు ఈ లూప్లో లింక్ అయ్యి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మారడం వల్ల మనకు వోల్టేజ్లోనే ఫ్లక్చువేషన్స్ వస్తాయి. సో దిస్ ఈస్ డిఫైన్డ్ బై ఫారడేస్ లా. అలాగే ఇక్కడ ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, దాని యొక్క డైరెక్షన్ అనేది మనం లెంజెస్ లాని యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇవేంటో, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, అలాగే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ లాంగ్ సాలినాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఏంటి, అలాగే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ బేస్ చేస్తూ ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్లో ఈ ఎనర్జీ లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి అనే కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ లెసన్లో స్టడీ చేస్తాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది యూనిట్ 3లో 5th లెసన్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏం లేదు, మన ఇంట్లో ఏసీ పవర్ సప్లై ఉంటుందని తెలుసు. ఏసీ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఆల్టర్నేటివ్గా పాజిటివ్ సైకిల్ నుండి నెగిటివ్ హాఫ్ సైకిల్కి, అలాగే నెగిటివ్ హాఫ్ సైకిల్ నుంచి పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఆల్టర్నేటివ్గా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ నేను టైంకి అలాగే కరెంట్కి గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఈ విధంగా ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది గ్రాఫ్లో ఇండికేట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే ప్లగ్ సాకెట్ తీసుకుంటే మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో ఫస్ట్ హాఫ్ సైకిల్కి పాజిటివ్ అలాగే ఇది నెగిటివ్ అయినప్పుడు నెక్స్ట్ హాఫ్ సైకిల్కి ఇది పాజిటివ్ అవుతుంది. దిస్ సాకెట్ ఈ కనెక్షన్లో మనకు నెగిటివ్ అనేది వస్తుంది. సో ఇక్కడ పొలారిటీ అనేది ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతుంది కాబట్టి ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ విల్ ఆల్సో చేంజెస్. సో దిస్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేస్తాము. అలాగే ఎల్ఆర్ అలాగే ఆర్సి సర్క్యూట్స్. ఎల్ మీన్స్ ఇండక్టర్ అండ్ ఆర్ మీన్స్ రెసిస్టర్ అండ్ సి మీన్స్ కెపాసిటర్. సో ఈ డిఫరెంట్ కాంబినేషన్స్, ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్ ఉంది, ఆర్సి సర్క్యూట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్ తీసుకుంటే
ఇక్కడ వోల్టేజెస్ అనేవి ఈ ఇండక్టర్, దిస్ ఇస్ ఇండక్టర్ అండ్ రెసిస్టర్, కెపాసిటర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఆర్ సర్క్యూట్లో ఈ పర్టికులర్ ఇండక్టర్ దగ్గర ఈ వోల్టేజ్ అనేది ఏ విధంగా చేంజెస్ వస్తాయి, వోల్టేజ్లు అనేవి ఏ విధంగా చేంజెస్ వస్తాయి, అలాగే ఆర్సీ సర్క్యూట్లో వోల్టేజెస్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి. ఈ సర్క్యూట్కి ఆల్టర్నేటివ్ కరెంట్స్ అప్లై చేసినప్పుడు, ఏసీ కరెంట్స్ అప్లై చేసేటప్పుడు, అలాగే వాటి యొక్క వెక్టార్ డయాగ్రామ్స్, అలాగే ఎల్సిఆర్ సర్క్యూట్, సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్, వీటి యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయడం జరుగుతుంది. అలాగే ఏసీ సర్క్యూట్లో పవర్ ఎంత ఉంటుంది, అలాగే ఈ ఎల్సిఆర్ సర్క్యూట్ అలాగే ఆర్సీ సర్క్యూట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలేటెడ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. యూనివర్స్లో ఉండే ఆల్మోస్ట్ సో మెనీ ఫిజికల్ ప్రాపర్టీస్ మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్ యూజ్ చేస్తూ డిఫైన్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి దేనికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రజెంట్ డేస్లో మనం వైర్లెస్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఈ వైర్లెస్ టెక్నాలజీ ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఒక యాంటెనా తీసుకుంటే ఈ యాంటెనా నుంచి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వస్తాయి. ఎలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఒక ఛార్జ్ అనేది యాక్సిలరేట్ అయినప్పుడు మనకి ఛార్జ్ అనేది సమ్ ఎనర్జీని లూజ్ అవుతూ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ని మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీ హ్యావ్ 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. సో ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రల్ అలాగే డిఫరెన్షియల్ ఫార్మ్స్లో డెరైవ్ చేయాలి, ప్రూవ్ చేయాలి. ఓకే, అలాగే వీటిని యూజ్ చేస్తూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ని డెరైవ్ చేయడం, అలాగే ట్రాన్స్వర్స్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే పాయింటింగ్ థియరం గివ్స్ us ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పాయింటింగ్ థియరం యూజ్ చేస్తాం. అలాగే మన ప్రాక్టికల్ అప్లికేషన్స్ వచ్చేసరికి హెర్ట్జ్ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేస్తూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చూస్తాం. సో నెక్స్ట్ యూనిట్ 4 విషయానికి వస్తే బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఇందులో పిఎన్ జంక్షన్ డయోడ్ ఏ విధంగా పనిచేస్తుంది, జేఎన్ఆర్ డయోడ్ ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే టన్నెల్ డయోడ్ ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే ట్రాన్సిస్టర్స్, పిఎన్పి ట్రాన్సిస్టర్, అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి, ఎన్పిఎన్, పి టు ఎన్ డైరెక్షన్, అలాగే ఎన్ టు పి. ఇక్కడ ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చూడండి, పి టు ఎన్ డైరెక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైనా పి టు ఎన్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఏరో మార్క్ ఉన్నది ఎమిటర్, ఆల్టర్నేటివ్ వన్ ఈజ్ కలెక్టర్ అండ్ మిడిల్ వన్ ఈజ్ బేస్. సో పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఈ గెయిన్ ఫార్ములాస్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా, వీటిని డెరైవ్ చేయడం. అలాగే బేసిక్గా జనరల్గా ఎక్కువగా మనం సి కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. ఇందులో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ యొక్క హైబ్రిడ్ పారామీటర్స్ అంటే గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, గెయిన్,
ఇలాంటివి కొన్ని ఫిజికల్ పారామీటర్స్ ఉన్నాయి. వాటిని హైబ్రిడ్ పారామీటర్స్ అంటారు. వీటిని డిఫైన్ చేయడం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే ఒక ట్రాన్సిస్టర్ని యాంప్లిఫైర్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దానికోసం స్టడీ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ లెసన్ అండ్ ఫైనల్ యూనిట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇందులో క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ ఇవన్నీ ఏ విధంగా వర్క్ చేస్తాయి అంటే డిజిటల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తూ వర్క్ చేస్తాయి. ఇందులో డిజిటల్ బేసిక్స్ విషయానికి వస్తే నెంబర్ సిస్టమ్స్ మనం జనరల్గా యూజ్ చేసేది డెసిమల్ సిస్టమ్ 0 to 9. అయితే ఇక్కడ డిజిటల్ డివైసెస్కి వచ్చేసరికి ఆన్ ఆఫ్ మాత్రమే 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి. సో వాటిని యూజ్ చేస్తూ మనం బైనరీ సిస్టమ్ యూజ్ చేస్తాం. అందులో బైనరీలో వీ హ్యావ్ 0 and 1. వీటిని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. సో అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ బైనరీ సిస్టమ్ని డెసిమల్లో మార్చడం ఎలాగా, డెసిమల్ని బైనరీలో మార్చడం ఎలాగా తెలుసుకోవాలి. సో బైనరీ ఎడిషన్ చేయడం, బైనరీ సబ్స్ట్రాక్షన్ చేయడం, అలాగే బూలియన్ ఆల్జీబ్రా. ఇక్కడ ఈ బైనరీ నెంబర్స్ని యొక్క ఆపరేషన్స్, బైనరీ ఆపరేషన్స్ రిలేటెడ్ సమ్ ఫార్ములాస్ ఉంటాయి. వాటిని బూలియన్ ఆల్జీబ్రాని యూజ్ చేస్తూ డిఫైన్ చేస్తాం. అలాగే డిమార్గన్ లాస్ అనేవి ప్రూవ్ చేస్తాం. అలాగే బేసిక్ లాజికల్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, అలాగే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఇలాంటి మనకు బేసిక్ లాజికల్ గేట్స్ ఉన్నాయి. వీటిని యొక్క ట్రూత్ టేబుల్స్, వాటి సింబల్స్ అనేవి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నాండ్ అండ్ నార్ గేట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. యూనివర్సల్ గేట్స్ ఎందుకు అంటారంటే ఈ అంటే ఇక్కడ మనకి బంచ్ ఆఫ్ నాండ్ గేట్స్ ఇచ్చారనుకోండి, అంటే మనకి చాలా ఒక 100 నాండ్ గేట్స్ ఇచ్చారనుకోండి, ఆ నాండ్ గేట్స్ని మాత్రమే యూజ్ చేస్తూ మనం ఎటువంటి డిజిటల్ సర్క్యూట్నైనా తయారు చేయొచ్చు. సిమిలర్లీ నార్ గేట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఎటువంటి సర్క్యూట్నైనా, ఎటువంటి డివైస్నైనా బిల్డప్ చేయొచ్చు. సో దీస్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. అలాగే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, అలాగే హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ సర్క్యూట్స్ని తెలుసుకుంటాం. అలాగే ప్యారలల్ యాడర్ సర్క్యూట్స్ని గురించి తెలుసుకుంటాం. సో స్టూడెంట్స్, హియర్ వీ హ్యావ్ సమ్ రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మనం ఈ బుక్ని యూజ్ చేస్తాం, యూనిఫైడ్ సిరీస్ని. ఓకే, ఫర్దర్ రీడింగ్స్ కోసం మీరు ఈ బుక్స్ కూడా రెఫర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. I hope you enjoyed this lecture, and let's see later. Thank you.